హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం యూట్యూబ్ యొక్క లోగో ఎలా క్రియేట్ చేయాలనేది మనం నేర్చుకుందాం. ఫస్ట్ యూట్యూబ్ లోగో క్రియేట్ చేయడానికంటే ముందు మనం తెలుసుకోవాల్సిన కొన్ని పాయింట్స్ మనం తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు యూట్యూబ్ లోగో ఎందుకు మనకి ఇంపార్టెంట్ అనేది. మనం ఎప్పుడైతే ఫ్రెండ్స్ మనం యూట్యూబ్ ఛానల్ లోగో పెడతామో చాలామంది ఆ లోగోని చూసేసి ఈ వ్యక్తి వీడియో కంటెంట్ బాగుంటుందని ఫాలో అవుతారు, సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఈ లోగోని చూసి మనల్ని ఐడెంటిఫై చేస్తారు. ఫ్రెండ్స్ మనం చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డాష్ బోర్డ్కి అనేది ఎంట్రీ అయిపోదాం. మీ డాష్ బోర్డ్లో చూసుకున్నట్లయితే నేను సర్చ్ బార్లో జస్ట్ క్యాన్వాని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ క్యాన్వాని టైప్ చేయగానే మన క్యాన్వా అనేది ఓపెన్ అయిపోతుంది. ఈ క్యాన్వాని యూజ్ చేసుకొని మనం చాలా మంచిగా యూట్యూబ్ యొక్క లోగో క్రియేట్ చేయబోతున్నాం. ఫస్ట్ లింక్ నేను క్లిక్ చేశాను, మీరు సైన్ అప్ అవ్వచ్చు. నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను సైన్ అప్ అనేది అయిపోయాను. సో ఇది ఫ్రీగానే ఉంటుంది ఫ్రెండ్స్, ఫ్రీగానే మనం లోగో క్రియేట్ చేయొచ్చు. ఫస్ట్ థింగ్ మనకి ఇక్కడ సర్చ్ బార్ కనిపిస్తుంది. ఈజీగా సర్చ్ బార్లో క్లిక్ చేయగానే మనకి ఇక్కడ లోగో ఉంది కదా ఫ్రెండ్స్, ఈ లోగో మీద క్లిక్ చేయగానే లోగో సైజ్ అనేది వచ్చేస్తుంది. యూట్యూబ్లో లోగో సైజ్ ఏదైతే ఉందో ఆ లోగో సైజ్ మనకు వచ్చేస్తుంది. ఇక్కడ కొన్ని టెంప్లెట్స్ ఉన్నాయి, ఈ టెంప్లెట్స్ వాడుకోవచ్చు. ప్రీ అండ్ ప్రీమియం కూడా ఉన్నాయి. మనకు ఒకవేళ ఫ్రీ కావాలనుకుంటే ఇక్కడ ప్రైజింగ్ ఉందిగా, ఈ ఫిల్టర్ ఆప్షన్లోకి వెళ్ళి మనం ఫ్రీ మీద క్లిక్ చేస్తే మనకు ఓన్లీ ఫ్రీ లోగోస్ అనేవి మాత్రమే చూపిస్తుంది. ఇందులోకి వెళ్ళి మీరు ఇంకా ఫిల్టర్ ఆప్షన్స్ కూడా చూసుకోవచ్చు. కలరింగ్ అంటే మీ యొక్క లోగో ఏ కలర్లో ఉందో అది కూడా మీరు ఇక్కడికి సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ నేను బై డిఫాల్ట్గానే కలర్ తీసుకోవాలనుకుంటున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఒక ఛానల్ నేమ్ అని నేను అనుకుంటున్నాను. ఒక డిజిటల్ స్కోప్ అనేది నేను ఛానల్ నేమ్ తీసుకున్నాను. దానికి రిలేటెడ్ లోగో అనేది నేను ఇందులో సర్చ్ చేస్తున్నాను. ఒక టెంప్లెట్స్ తీసుకోవచ్చు, లేదంటే స్క్రాచ్ నుండి క్రియేట్ చేసుకోవచ్చు మనం. సో ఇక్కడ నేను డిజిటల్ స్కోప్ అనుకుంటే ఇందులో నాకు డీ నచ్చింది, అంటే ఈ యొక్క షేప్ నచ్చింది. ఇక్కడ నేను డిజిటల్ స్కోప్ అని రాసుకోవచ్చు కాబట్టి నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేయగానే జస్ట్ సింపుల్గా ఇక్కడ కస్టమైజ్ దిస్ టెంప్లెట్ ఉంది కదా, ఈ టెంప్లెట్ని కస్టమైజ్ అనేది మనం చేస్తున్నాం. అంటే దీన్ని మనం మన యొక్క నేమ్ అనేది యూట్యూబ్కి పెడుతున్నాం కాబట్టి నేను దీన్ని కస్టమైజ్ చేసిన మీద క్లిక్ చేయగానే ఇది మనకు ఓపెన్ అయిపోయింది. ఓపెన్ కాగానే మీరు చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ టెంప్లెట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇక్కడ మనం టెంప్లెట్స్ దగ్గర సర్చ్ దగ్గర ఎస్ అనే వర్డ్ సర్చ్ చేస్తున్నాం. ఎందుకంటే మన డిజిటల్ స్కోప్ ఎస్ రావాలి, జీ మనకు అవసరమే కాబట్టి ఎస్ రావాలి. కాబట్టి నేను ఫస్ట్ ఒక కొత్త పేజ్ తీసుకుంటాను. మర్చిపోకండి, మీరు కొత్త పేజ్ తీసుకోవాలి. కొత్త పేజ్ తీసుకుంటేనే ఈ ఎస్ అనేది ఇందులో వస్తుంది, లేదంటే ఇది కంప్లీట్గా వెళ్ళిపోతుంది. కాబట్టి నేను ఇక్కడ ఈ ఎస్ వర్డ్ అనేది తీసుకుంటున్నాను. జాగ్రత్తగా వీడియోని మీరు చూడండి ఫ్రెండ్స్. ఈ ఎస్ వర్డ్ ఇక్కడ తీసుకున్న తర్వాత ఈ ఎస్ నేను కొంచెం సైజ్ తగ్గించి దీన్ని డ్రాగ్ చేసుకుని ఇందు మీద డ్రాప్ చేస్తున్నాను. అంటే ఈ నుండి దాని మీద డ్రాప్ చేశాను. సో ఇక్కడ మనకి ఎస్ బ్లాక్ కలర్లో ఉంది కాబట్టి నేను ఫస్ట్ వైట్ కలర్లో చేంజ్ చేసుకుంటున్నాను. ఇది సెలెక్ట్ అయి ఉండాలి. నేను దీన్ని ఎస్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఏ ఆప్షన్ ఉంది కదా ఇక్కడికి వెళ్ళిపోయి నేను వైట్ కలర్లో చేసుకున్నాను. సో ఓకే, సో మనకి ఇక్కడ జీ అవసరం లేదు కాబట్టి ఈ జీని తీసేసి ఈ ఎస్ని ఇక్కడ డి దగ్గర పెట్టేసి జస్ట్ దీన్ని సైజ్ పెట్టేసి నేను దీన్ని జస్ట్ చిన్నగా ఇలా అడ్జస్ట్మెంట్ అనేది చేసేసుకుంటున్నాను. చూసారు కదా ఇక్కడ డిజిటల్ స్కోప్. సో డిజిటల్ డి అండ్ ఎస్ అనేది చాలా సింపుల్. ఎవరైనా నెక్స్ట్ టైం నా ఛానల్ లింక్ అనుకుంటే డిజిటల్ స్కోప్ అని క్లిక్ చేయని ఈ లోగో చూడంగానే వాళ్ళు ఇది నేనే అని వాళ్ళకు ఐడెంటిఫై అవుతారు. కాబట్టి నా ఛానల్ని మరలా వాళ్ళు రిటర్న్ వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి సో ఇక్కడ నేను ఈ కంటెంట్ కూడా రాయాలనుకుంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని కంప్లీట్గా నేను దీన్ని డిలీట్ చేసేస్తాను. అంటే మనకి డిజిటల్ స్కోప్ అని రాయాలి కదా, మన ఛానల్ ఏం రాయాలి. నేను ఇక్కడ రాస్తున్నాను సో ఇక్కడ నేను డిజిటల్ స్కోప్ అని రాసేసాను. మీరు చూసుకున్నట్టే లోగో చాలా సింపుల్గా నీట్గా అనేది క్రియేట్ అయిపోయింది. సో మీ కలర్ చేంజ్ చేసుకుంటే ఏం లేదు, మీరు ఇది ఎస్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. అంటే మీ వెబ్సైట్ యొక్క కలర్లో ఏదైనా మీరు పెట్టుకోవచ్చు. సో ఇలా మీరు లోగో అనేది చాలా సింపుల్గా మీరు క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఇంకా వేరే ఎలాంటి అన్న డైరెక్ట్ టెంప్లెట్ కావాలనుకుంటే మీకు ఇక్కడ వేరే టెంప్లెట్స్ కూడా ఉన్నాయి. సో మీకు ఒక ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఓన్లీ దీంతో పాటు ఒక ఎలిమెంట్ మీరు కావాలనుకుంటుంటే కూడా మీరు ఇక్కడ ఎలిమెంట్స్ కూడా మీరు చూసుకోవచ్చు. కొన్ని ఎలిమెంట్స్ కూడా మీకు ఇక్కడ దొరుకుతాయి. చాలా మంచి టెంప్లెట్స్ అంటే నేమ్ కాకుండా ఒక లోగో లాంటి ఒక సింబల్ లాంటివి మీరు కావాలనుకుంటే ఇక్కడ మీరు బ్యాక్కి వెళ్ళేసి ఇక్కడ సింబల్ లాంటిది ఏదైనా మీరు సర్చ్ బార్లో నేను సర్చ్ అనేది తీసేసాను. మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఎలిమెంట్స్ అని ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఎలిమెంట్స్ కూడా మీకు కావాల్సిన షేప్స్ అనేవి ఇక్కడ కొన్ని దొరుకుతాయి. మీరు ఇవి కూడా తీసుకొని చాలా మంచి లోగో చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూశారు కదా, చాలా సింపుల్గా నేను లోగో అనేది క్రియేట్ చేశాను. జస్ట్ దీనికి ఏం లేదు ఫ్రెండ్స్, మనం పాతగా క్రియేట్ చేసిన దాన్ని డిలీట్ చేయాలంటే ఒకటే పేజ్ ఉండాలి ఇందులో. సో దీన్ని డిలీట్ చేసేసాను. ఇక్కడ మీకు కావాలంటే దీన్ని మీరు ఒక స్టైల్ కానీ మీరు చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఈ ఫాంట్ మీకు నచ్చకుంటే ఇక్కడ ఫాంట్స్ అనేది ఉంటే చాలా ఫాంట్స్ ఉన్నాయి, మీ ఫాంట్స్ చేంజ్ చేసుకోవచ్చు. బట్ ఈ ఫాంట్ చాలా బాగుందని నేను అనుకుంటున్నాను కాబట్టి అంటే ఈ లోగో చాలా నాకు నచ్చింది. సో సింపుల్గా దీన్ని ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని ఎలా డౌన్లోడ్ చేయాలంటే ఇక్కడ షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే
మీకు ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇది కంప్లీట్గా ఫ్రీగానే ఉంటుంది కాబట్టి నేను మీకు డౌన్లోడ్ ఎలా చేయొచ్చు చూపిస్తున్నాను. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని మీరు డౌన్లోడ్ చేయగానే ఫ్రెండ్స్ ఇది మీకు డౌన్లోడ్ అవుతుంది. PNG ఫార్మాట్లో మీకు డౌన్లోడ్ అయిపోతుంది. మీరు దీన్ని కలర్ చేంజ్ చేసుకోవచ్చు ఎలా అయినా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మీరు ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. మీకు నచ్చిన కలర్స్ మీరు పెట్టుకోవచ్చు. సో నాకు ఈ కలర్ నచ్చింది కాబట్టి నేను బ్లాక్ కలర్ పెట్టుకుని లోగో అనేది క్రియేట్ చేశాను ఫ్రెండ్స్. ఈ మీకు కంప్లీట్గా క్యాన్వా నేర్చుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. కంప్లీట్గా క్యాన్వా మీరు నేర్చుకోవచ్చు ఫ్రీగా ఫ్రెండ్స్. కంప్లీట్గా మీకు ఒకవేళ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేసినట్టయితే నేను ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా చేస్తాను ఫ్రెండ్స్. ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.